వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో ఎస్ఎస్ ప్రజలకు నేరుగా లాభం చేరుతుంటే ఓర్వలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుని పోతా ఉంటే వైసీపీ పార్టీ వాళ్లకు కన్నుగుట్టినట్టుగా కనపడతా ఉంది. సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, మోసం చేస్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఈ రకంగా ఒక తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల కాలంలోనే అతి ముఖ్యమైనటువంటి సూపర్ 6 పథకాల్ని ప్రజలకు చేర్చారో, ప్రజలకు అందించారో ఇక తట్టుకోలేకపోతా ఉన్నాం. 2 నెలల క్రితం తల్లికి వందనం వేయలేదు, అమ్మఒడి వేస్తామని వేయలేదు, మోసం చేసినారన్నారు. మేము అమ్మఒడి వేసేసాం. మళ్ళా రైతులకి భరోసా ఇస్తామన్నారు, భరోసా వేయలేదు, మేము రోడ్డు ఎక్కుతాం ధర్నా అన్నారు. తీరా మేము ఇచ్చేసరికి మాట్లాడతారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణల కంటే బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ యొక్క రాష్ట్రంలో మహిళలు ఆ యొక్క పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘోషిస్తా ఉంటే వీళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఈరోజు మళ్ళా ఏంటి, యువతకి ఏం చేయట్లేదని చెప్పి చెప్తాను. చేస్తాం, త్వరలో చేస్తాం, చేపిస్తాం. మేము మాట కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో గంట కూడా నిద్రపోకుండా తిరిగి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మీరు ఏ రోజున ఈ రకంగా తిరిగిందా? ఏ రోజున రాష్ట్రంలో మీరు ప్రజా సమస్యల మీద స్పందించిండ్రా? మీరు వస్తేనేమో పరదాలు కట్టుకొని వస్తారు, పరదాలు కట్టుకొని పోతారు. మా నాయకుడు వస్తే ప్రజల్లోకి వస్తున్నాడు. ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన అవగాహన చేసుకుంటూ న్యాయం ఏ రకంగా చేయాలని చెప్పి చెప్పుకుంటూ ఆయన పోతా ఉన్నాడు. మరి మీకు మాకు పోలిక ఏంటి అనేది ప్రజలు గమనించారు. ప్రజలు ఆల్రెడీ గమనించి ఈ సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు, ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఏమంటారు, మళ్ళా అమరావతిలో పడవలు పోయినాయంట. ఏడరా పడవలు పోయింది? మీ జగన్ ఇంట్లో పడవలు ఉన్నాయి, చూపించండి. మీ జగన్ ఇంట్లో పడవలు ఉంటే కానీ మా ఇంట్లో కూడా ఉన్నట్టే. మీ ముఖ్యమంత్రి కూడా, మీ మాజీ ముఖ్యమంత్రి కూడా అమరావతిలో కదా ఉంది. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారా? అంటే అమరావతిని ఇప్పటికీ సంకరాకిచ్చింది కాక, మీరు 3 రాజధానులను పెట్టి రాష్ట్రాన్ని సంకరాకిచ్చింది కాక, ఈ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాక, మళ్ళా ఈరోజు 3 రాజధానుల గురించి మళ్ళా ఎత్తేదానికి అమరావతి పడవలు పట్టుకుని పోతున్నాను ఒకడంటే, ఒకడు పులస చేపలు తింటాను పోతున్నాను ఒకడంటే, ఏంటో మరి అంత జోక్ ఉందా మీకు? ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ చరిత్రలో ఎప్పుడైనా ఖర్చు పెట్టారా ఒక పట్టణం కోసం? ఈరోజు దగ్గర 75,000 కోట్ల రూపాయల డబ్బులు అమరావతి పట్టణం కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఖర్చు చేసి పనులు ప్రారంభించే విధంగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభిస్తా ఉంటే మీకు అవహేళనగా ఉందా? ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు మీరు? ఇప్పటికైనా